హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే 30-31వ తేదీల్లో వచ్చే అమావాస్య శుభమా అశుభమా, ఏ దేవుణ్ణి మనం పూజించాలి, ఆ రోజు అమావాస్య రోజు బిడ్డ పుడితే మంచిదా కాదా. అమావాస్య అనగానే చాలామంది భయంతో ఉంటారండి. ఆ రోజు అశుభమా శుభమా ఎందుకు అలా అంటారంటే, అమావాస్య రోజు చీకటి రాత్రి చాలామందికి భయం. ఆ సమయంలో సాయంత్రం అయినప్పుడు అమావాస్య చీకటి భయంకరంగా ఉంటుంది. పౌర్ణమి అమావాస్య ప్రకృతి ప్రక్రియ అది. మనం పౌర్ణమి అమావాస్య వస్తూనే ఉంటుంది, కానీ అమావాస్యను పవిత్రమైనదిగా పరిగణించరు. అమావాస్యను ఎందుకు పవిత్రమైనదిగా చెప్పరు అంటే, మత విశ్వాసాల ప్రకారం అమావాస్య నాడు శుభకార్యాలు చేయరు. ఆ రోజున వివాహం, గృహప్రవేశాలు, శుభకార్యాలు ఇటువంటివి కూడా చేయకూడదని అందరూ కూడా నమ్ముతారు. అయితే అమావాస్య నాడు ఈ పనులు చేయడం వల్ల మంచిది కాదు. ఏ పనులు సూర్యోదయానికి ముందు ఇల్లు వదిలి బయటికి వెళ్ళకూడదండి అమావాస్యకి. అలాగే సూర్యోదయానికి ముందు స్నానం కూడా చేయకూడదు, నీళ్ళు కూడా తాగకూడదంట. అలాగే దుస్తులు కొత్తది అమావాస్య రోజు మనం ధరించకూడదండి. కొత్త బట్టలు, కొత్త నగలు కూడా ధరించకూడదు. అయితే ఈ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి? అమావాస్య రోజు ప్రత్యేకంగా ఒక దేవుణ్ణి పూజించాల్సిన అవసరం లేదండి. మనకు నచ్చిన, మీకు నచ్చిన ఏ దేవుడైనా సరే మనం పూజించుకోవచ్చు. ఆరోగ్యం కోసం చేయొచ్చు. అలాగే ఆరోగ్యం కోసం అయితే ఆ రోజు మనం దుర్గాదేవిని పూజించాలండి. అలాగే కార్తికేయుని కూడా పూజించాలి. అమావాస్య నాడు కొందరు జన్మిస్తుంటారండి, కానీ అమావాస్య నాడు పుట్టిన బిడ్డ అదృష్టవంతుడండి. అలాగే భవిష్యత్తులో ఉజ్వలంగా ఉంటుంది. పండితులు కూడా చెప్తున్నారండి, సంతానం అంటే శుభం, సంతోషం, అమావాస్య నాడు పుడితే ఇంకా మంచిది జరుగుతుందని అంటారు. అమావాస్య రోజు దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందుకే ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని చెబుతారు. కాబట్టి ఈరోజు కొత్త బట్టలు ధరించడం, శుభకార్యాలు చేయడం, గోళ్ళు కత్తిరించుకోవడం ఇవన్నీ కూడా మంచిది కాదు. ఎవరైనా అశుభ దినమని కొందరంటే అదంతా మూఢనమ్మకమని మరికొందరు చెప్తూ ఉంటారు. ఎవరైనా సరే ఎవరి నమ్మకాల వారు ప్రకారం జీవితంలో నడుచుకోవడం తప్పలేదు. ఈ అమావాస్య మే 7న వైశాఖ అమావాస్య, అలాగే శ్రావణం కార్తీక అమావాస్య, ఇలాగా రకరకాల అమావాస్యలు వస్తాయి. అందులో మంచి అమావాస్యలు ఉంటాయి, చెడు అమావాస్యలు కూడా ఉంటాయి. శ్రావణ అమావాస్య అయితే చాలా మంచిదండి. శ్రావణ మాసం భాద్రపద అమావాస్య కూడా చాలా మంచిదే. కార్తీక అమావాస్య కూడా మంచిదే. కొన్ని అమావాస్యలు ఉంటాయి, అవి చాలా మంచివి కాదండి, దుష్ట అమావాస్యలు. ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొన్ని అమావాస్యలు పర్వాలేదు. మనం చూసారా, మార్గశిరంలో అమావాస్య వచ్చిందంటే మనం లక్ష్మీదేవికి పూజ చేస్తాం, చాలా మంచిదండి. అలాగే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా మంచిదండి, మనం శివుడికి పూజ చేస్తాం. ఇలా కొన్ని ఆ రోజు దుష్టశక్తుల ప్రభావం ఉన్నా సరే అంతగా పనిచేయవు, ఉంటాయి, కానీ మంచి అమావాస్య అయినప్పుడు పనిచేయవండి. కాళరాత్రి అమావాస్య ఇలాంటివి అయితే మాత్రం వాటి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ప్రభావం పడిన మనుషులు కూడా మనకి తెలుసు కదా, చూస్తుంటాం, చాలా భయంకరంగా ప్రవర్తిస్తుంటారు. అంటే అది వాళ్ళు చేసిన తప్పు కాదండి, అది ప్రభావం అలా ఉంటుంది, దుష్టశక్తుల ప్రభావం. కొన్ని నక్షత్రాల వారికి తొందరగా పనిచేస్తాయి అవి, కొన్ని నక్షత్రాల వారికి ఏం చేయలేవు. అవి జాగ్రత్తగా ఆ రోజు కొన్ని నియమాలు పాటిస్తే ఈ అమావాస్యల నుండి కొంచెం ఉపశమనం ఉంటుంది. కొందరు తప్పదు, ఒక్కొక్కరు బలైపోతుంటారు. వాళ్ళకి ఏం చేస్తారంటే గోలికి తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తుంటారు. ఏదైనా సరే అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండాలండి. మినిమం నిమ్మకాయ తీసుకొనైనా బయటకు వెళ్తుండాలి. ఇలా చిన్న చిట్కాలు పాటించడం వల్ల కొంచెం అమావాస్య పట్టు అనేది మనకి ప్రభావం చూపించదు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం.